నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ పట్టుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్య మ్యానియా నడుస్తుంది. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నాడు. ఈ స్పీడు, ఈ జోరు, ఈ హోరు చూస్తుంటే బాలయ్యకి వయసు పెరుగుతోందా తగ్గుతోందా అనిపిస్తుంది. రీసెంట్గా డాకు మహారాజ్ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు తన కెరీర్నే మలుపు తిప్పిన అఖండ మూవీకి సీక్వెల్గా అఖండ తాండవ మూవీ చేస్తున్నాడు. అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సీక్వెల్ పైన భారీ హైప్ ఏర్పడింది. మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి శ్రీను, మాస్లో ఒక తిరుగులేని ప్రపంచం సృష్టించిన బాలయ్య, వీరిద్దరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అఖండ. కరోనాకి అందరూ భయపడుతుంటే బ్రో ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య ఆ కరోనాకే ముచ్చెమటలు పట్టించాడు. వెండితెర పైన అఘోరాగా బాలయ్య నట విశ్వరూపం చూపించాడు. కళ్ళతోనే రౌద్రం పలికించి డైలాగ్స్తోనే బాక్సాఫీస్ని కుదిపేశాడు. ఇలాంటి నటన బాలయ్యకి తప్ప మరెవరికి సాధ్యం కాదని హేటర్స్ కూడా దండాలు పెట్టారు. కేవలం తన మాస్ పవర్తోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం చేశాడు బాలయ్య. ఈ సినిమాని పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేస్తుంటే కథ వేరేలా ఉండేది. అయినా సరే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాలయ్య వీర విహారం చేశాడు. టాలీవుడ్ రికార్డ్స్ని బద్దలు కొట్టడమే కాకుండా కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీనే షేక్ చేసింది. టాలీవుడ్ బ్లాక్ బస్టర్గా నిలిచిన అఖండ మూవీ నిర్మాతలకి కాసుల వర్షం కురిపించింది. అలాంటి మాస్ బ్లాక్ బస్టర్కి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశారు. శివతత్వం, దేవాలయాల పరిరక్షణ, అఘోరాల చుట్టూ అల్లుకున్న కథతో మనం అఖండ మూవీని చూసాం. కానీ అఖండ 2ని దైవత్వంతో పాటు యూనివర్సల్ కాన్సెప్ట్, పాన్ ఇండియన్ బాక్సాఫీస్ని షేక్ చేసే సబ్జెక్ట్తో తీస్తున్నారు. ఆల్రెడీ ఓపెనింగ్ రోజున బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్, టైటిల్ గ్లిమ్స్ చూస్తేనే ఈ సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దాంతో ఈ సినిమా పైన అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అఖండ సినిమాని నేరుగా బాలీవుడ్లో రిలీజ్ చేయకపోయినా యూట్యూబ్, అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో డబ్డ్ వర్షన్ చూసి బాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. బాలయ్య నట విశ్వరూపానికి ఫిదా అయ్యారు, మంత్రముగ్ధులయ్యారు. ఇప్పుడు టాలీవుడ్తో సమానంగా బాలీవుడ్లో కూడా ఈ సినిమా పైన భారీ హైప్ ఉంది. అఖండ 2 నుంచి వినిపించే ప్రతి వార్త అభిమానుల్లో మరింత హైప్ని పెంచుతుంది. బాలయ్య, బోయపాటిల మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 9న సాయంత్రం 6 గంటలకి ఈ అఖండ మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ బిగ్ షాక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. త్రిశూలంతో కూడిన పోస్టర్ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చూస్తుంటేనే పూనకాలు వస్తున్నాయి. ఇక టీజర్ చూస్తే ఏమైపోతారో. శివతత్వాన్ని పీక్స్కి తీసుకెళ్లారు. బాలయ్యకి మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ ఇది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే బాక్సాఫీస్ రికార్డులు చెల్లా చెదురైపోతాయి. బాలయ్య మ్యానియాతో పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. రేపు సాయంత్రం 6 గంటలకి యూట్యూబ్లో ఒక విధ్వంసం జరగబోతుంది. అందరూ రెడీగా ఉండండి.